మారింది. నిరుద్యోగులు, ఉద్యమకారులు తమ నిరసన వ్యక్తం చేయడానికి ఈ ఎన్నికని వేదికగా ఎంచుకోవడంతో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ ఉప ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది మాత్రం నియోజకవర్గ ప్రజలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య మాత్రమే కేంద్రీకృతమై ఉంది. ఈ ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. మిగతా 55 మంది అభ్యర్థులు నామమాత్రపు పోటీనిచ్చినా వారు చీల్చే ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. మంచి ఓటు బ్యాంక్ ఉన్న ఎంఐఎం జూబ్లీహిల్స్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతును ప్రకటించింది. మరోవైపు బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు కలిగిన టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోరు మరింత రసకందాయంలో పడింది. అన్ని పార్టీలు హేమహేమీల ప్రచారంలో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిరుద్యోగులు, ఉద్యమకారులు తమ నిరసన వ్యక్తం చేయడానికి ఈ ఎన్నికని వేదికగా ఎంచుకోవడంలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి ట్రయాంగిల్ పోరు ఎలా ఉండబోతుందంటారు? రామరాజు గారు, నామినేషన్లు వేసిన నుండి నామినేషన్ల విడ్డా వరకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రికార్డు స్థాయిలో ఉందని చెప్పవచ్చు. ఒక చరిత్ర సృష్టించింది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ముఖ్యంగా 58 మంది ప్రస్తుతం రంగంలో ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఈ ముగ్గురి మధ్యనే పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాళ్ళ గెలుపు కోసం ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు వీళ్ళందరూ ప్రచారంలో ఇప్పటికే దిగి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి సర్వేలు చేసి ఏ విధంగా గెలుపు వైపు వెళ్లాలన్నటువంటి విషయం పైన సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుపుతూ ప్రజలు ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసినప్పటి నుండి, అంటే ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఉద్యమకారులు, నిరుద్యోగులు, అదేవిధంగా రైతు బాధితులు వీళ్ళందరూ కూడా నామినేషన్లు వేసి ఒక రికార్డును సృష్టించారని చెప్పవచ్చు. ప్రధానంగా 321 మంది నామినేషన్లు 221 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. చివరికి 86 మంది నామినేషన్లను ఆమోదించారు. విడ్డా రోజున 23 మంది అభ్యర్థులు నామినేషన్ విడ్డా చేసుకునగా 58 మంది ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రంగంలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రధానంగా 58 మంది ఉన్నా కూడా కేవలం ముగ్గురు అభ్యర్థుల మాత్రమే పోటీ ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళ బలాబలాలు తేల్చుకోవడానికి ఉప ఎన్నిక ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచేది ఉంటే తమకు ప్రజల మద్దతు ఉంది, ప్రజాపాలనకు మద్దతు
పడుతుంది అన్నటువంటి ఆ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది అన్నటువంటి ఛాలెంజ్గా తీసుకొని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ వీళ్ళందరూ కూడా మొత్తం ఇక్కడే తమ దృష్టిని అంతా కేంద్రీకరించారని చెప్పవచ్చు. మంత్రులు కూడా ప్రచారంలో ఇప్పటికే పాల్గొంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ని కూడా కేవలం ఆమె ఒక మహిళగానే కాకుండా ఆమె వెనకాల బీఆర్ఎస్ పూర్తిగా ఉంది అన్నటువంటి మెసేజ్ని ఇప్పటికే ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కూడా ప్రచారంలో పాల్గొని మాగంటి సునీతకు మద్దతుగా ప్రచార రంగంలో దిగారని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుండి వచ్చి జూబ్లీహిల్స్లో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ వాళ్ళు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా బాధ్యతనంతా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సెగ్మెంట్లోనే ఉండడం వల్ల ఆయన కూడా ఛాలెంజ్గా తీసుకొని జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపును సునాయాసం చేయాలన్నటువంటి లక్ష్యంతోనే కిషన్ రెడ్డి కూడా తన భుజస్కంధాలపైన ఈ జూబ్లీహిల్స్ బీజేపీ ఎన్నికను తీసుకున్నారని చెప్పచ్చు. మొత్తంగా ఇటు బీజేపీ, కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఈ ముగ్గురు అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్య నేతలు అందరూ కూడా జూబ్లీహిల్స్ పైననే దృష్టి సారించారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నిక భవిష్యత్తులో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలవే కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు వీటి మీద కూడా ప్రభావం చూపిస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకుందని చెప్పవచ్చు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నిక అంతేకాకుండా ఇటు కాంగ్రెస్కు, ఇటు బీఆర్ఎస్కు ఒక ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ఒక గ్రాఫ్ ఏ విధంగా పెరిగింది అనేటువంటిది ప్రజల ముందు కనిపిస్తుంది. అదేవిధంగా తిరిగి బీఆర్ఎస్కి ఏ విధమైనటువంటి ప్రజల మద్దతు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. అందుగురించి ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకొని ప్రచారం చేయడమే కాకుండా తమ అభ్యర్థుల కోసం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయని చెప్పవచ్చు. రామరాజు గారు. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ యొక్క 4 లక్షల ఓట్లు చిల్లర జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇందులో 94,000 ఓట్లు మైనార్టీ ఓట్లు. సో కానీ కాంగ్రెస్లో మైనార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు, అందువల్ల వ్యతిరేకత వస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ యొక్క మైనార్టీ ఓట్లు కనుక ఒకవేళ కాంగ్రెస్కు పడితే సంతోషమే, కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి. ఒకవేళ చీలిపోతే ఏంటి కాంగ్రెస్ యొక్క విజయం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందంటారు? ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మైనార్టీల యొక్క తీర్పు మీదనే ఆధారపడిందని చెప్పవచ్చు. 1,20,000 వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయన్నటువంటి అంచనాతోనే అన్ని పార్టీలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మైనార్టీ మద్దతును కూడగట్టుకోవడానికి ఇటు కాంగ్రెస్ మొదటి నుండి వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పవచ్చు. మజ్లిస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. అందులో ఇప్పటివే అసదుద్దీన్ కానీ, అక్బరుద్దీన్ కానీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నటువంటి ప్రకటన కూడా చేశారు. ఆయన ర్యాలీలో కూడా, అంటే నామినేషన్ ర్యాలీలో కూడా అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పాల్గొనడం అనేది ముస్లిం మైనార్టీలకు ఒక మెసేజ్ పంపించిందని చెప్పవచ్చు. అయితే అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మొదటి నుండి మైనార్టీ వర్గంలో గట్టి పట్టు సాధించారు. ముఖ్యంగా గతంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ కూడా మైనార్టీలో ఒక మంచి పేరుంది. ఆ పేరును ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మైనార్టీల మద్దతును కూడా కట్టుకోవడానికి ఇటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తుంది. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఇవన్నీ అంటే మైనార్టీ సంబంధించిన సంఘాలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ఓట్ బ్యాంకును కావచ్చు బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. అయితే మైనార్టీలకు దూరంగా ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఆ ఓట్ బ్యాంకును వాళ్లకు వదిలేసి మిగతా వర్గాల వైపు దృష్టి సారించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీల కీలక పాత్ర వహించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రామారావు. శ్రీనివాస్ గారు, అంటే ఇందులో మరి 3 సార్లు ఈ యొక్క మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. కానీ ఆయన యొక్క 3 సార్లు కూడా నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందలేదని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. కానీ మరి ఈసారి ఈ యొక్క మాగంటి సునీత ఏంటి సానుభూతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ సానుభూతి వర్కౌట్ అవ్వడమే కాకుండా గత 10 సంవత్సరాలలో గ్రేటర్ హైదరాబాద్ను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అభివృద్ధి చేశారన్నటువంటి నినాదాన్ని కూడా తీసుకువెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా అభివృద్ధి చేసిన కార్యక్రమాలే గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కాంగ్రెస్కు ఓటు వేస్తే కేవలం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. అయితే ఈసారి
ఈసారి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా నగర ప్రజలు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ గతంలో మద్దతు చెప్పినట్టే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఈరోజు చూసే ఎన్నికలలో కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందన్నటువంటిది చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం మీరు అన్నటువంటి విమర్శలు చేస్తున్నాయి. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మాగంటి గోపి అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోలేదు. కేవలం తన వ్యక్తిగత అభివృద్ధి వైపే నడిచాడు, వ్యక్తిగత అభివృద్ధినే చూశాడు, ప్రజల సమస్యలు పట్టించుకోలేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ దాన్ని బీఆర్ఎస్ నేతలు మాత్రం తిప్పికొడుతున్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాదు, గ్రేటర్ హైదరాబాద్నే ఎంతో అభివృద్ధి తీసుకుపోయి ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టినటువంటి ఘనత కేటీఆర్కు దక్కుతుందన్నటువంటి నినాదాన్ని వాళ్ళు తీసుకుపోతున్నారు. రామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిరుద్యోగులు, ఉద్యమకారులు తమ నిరసన వ్యక్తం చేయడానికి ఈ ఎన్నికని వేదికగా ఎంచుకోవడంతో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ ఉప ఎన్నికల్లో గెలుపోటంలో నిర్ణయించేది మాత్రం నియోజకవర్గ ప్రజలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య కేంద్రీకృతమే ఉంది. ఈ ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. మిగతా 55 మంది అభ్యర్థులు నామమాత్ర పోటీనిచ్చినా వారు చీల్చే ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఈ యొక్క పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, మరి ఎవరికి ఎడ్జ్ ఉండబోతుందంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇటు అంటే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలు 3 పార్టీలు ప్రచారంలో కూడా ఇప్పుడే జోరు పెంచాయని చెప్పొచ్చు. ఎందుకంటే నవంబర్ 11నే పోలింగ్ కాబట్టి ఇప్పటికీ అందరూ నామినేషన్లు పూర్తయ్యాయి. అయితే 58 నామినేషన్లు జూబ్లీహిల్స్లో వేసినప్పటికి కూడా ప్రధానంగా 3 పార్టీల మధ్యనే ఈ పోటీ ఉంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరాలని కూడా కాంగ్రెస్ దృఢ సంకల్పంతో ఉంది. ఆ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా పావులు కలుపుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే 40 మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా ఏఐసీసీ ఇప్పటికీ ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇట్లా సీనియర్ నేతల్ని కూడా ఈ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పేర్కొంది. 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఎప్పుడు నియోజకవర్గంలో మొత్తం తిరుగుతున్నారు. అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, ప్రధానంగా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన అంశాలు కావచ్చు అన్నీ వివరిస్తూ కూడా ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాల్సిందిగా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఇప్పటికే అంటే ఇన్ఛార్జి మంత్రులుగా 3గురిని మొదటి నుండే ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఈసీ ప్రకటించిందో అప్పటి నుంచి కూడా మంత్రులను అక్కడ ఇన్ఛార్జిగా నియమించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ప్రజల్లో కాంగ్రెస్కి మరింత బలం చేకూర్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఆ క్రమంలో కూడా ఇప్పుడు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పేరుకమైన సమస్యలు కూడా పరిష్కరించే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా అక్కడ ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ల వారీగా అక్కడ ఏ అభివృద్ధి
చేయాల్సింది. గత 10 ఏళ్లలో కూడా జరగని అభివృద్ధి ఏంటిది, ఈ అన్ని అంశాలను కూడా వారు అవగాహన తీసుకోవడంతో పాటు మంత్రులు ఖచ్చితంగా వారికి గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ తీరుస్తామంటూ అభివృద్ధి చేస్తామంటూ కూడా హామీలు ఇస్తున్నారు. ప్రధానంగా ఇటు ఇప్పటికే రేషన్ కార్డుల అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు మిగతా అంశాలన్నీ వివరిస్తూ కూడా ప్రజలకు ముందుకెళ్తున్న పరిస్థితి. అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ప్రచారంలో జోరు పెంచారని చెప్పొచ్చు, దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలో మొత్తం అన్ని డివిజన్ల వారీగా కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఏదైతే ప్రచారం అంశాల్లో కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంతో పాటు జూమ్ సమావేశాలు వేయడం, అదేవిధంగా ఎక్కడ పార్టీ బలం ఉంది, ఎక్కడ వీక్ ఉందా, వీక్ ఉన్న ప్రాంతాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశాలపై ఎప్పటికప్పుడు మంత్రులతో పాటు ఇటు పిసిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో జూమ్ సమావేశంలో కూడా సమాలోచనలు చేయడంతో పాటు దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా రాష్ట్రం అంతా చూస్తుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ ముందుగా రానున్న అంటే ఈ ఉప ఎన్నిక అనేది ప్రభావం చూపించే అవకాశం ఉంది రాజకీయాలపై. ఎందుకంటే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీలు గెలిచి తీరాలని, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పావులు గడుపుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే ఇప్పటికే కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచింది, అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో ఖచ్చితంగా బలం పెంచుకోవాలంటే కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరొక వైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అంటే పాగా వేయాలని కూడా చూస్తున్న నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఆ అన్నింటినీ ఖచ్చితంగా తమ వైపు తిప్పుకునే విధంగా కాంగ్రెస్ పై ఇంకా ప్రజలకు విశ్వాసం ఉందని చూపించే విధంగా కూడా గెలవాలని కూడా భావిస్తున్న నేపథ్యం. హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైకి సంబంధించి. సో ఈ క్రమంలో కూడా అంటే ఏ విధంగా ప్రచారం చేస్తున్నారనే నివేదికను కూడా హైకమాండ్ తెప్పించుకుంటుంది. సో ఖచ్చితంగా గెలవాలని కూడా హైకమాండ్ ఇక్కడి నేతలకు సీఎంతో కావచ్చు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలిచి స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గెలిచి తీరాలని చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా నియోజకవర్గంలో మాత్రం ఇటు ధీటుగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టి మిగతా పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తారని చెప్పొచ్చు. నిత్యం మంత్రులు, అదేవిధంగా 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను ఆ నియోజకవర్గంలో కోఆర్డినేటర్లుగా నియమించిన నేపథ్యంలో కూడా వారందరూ ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రచారం నిర్వహించి ఏదైతే స్ట్రాంగ్ చేయడానికి అంటే ప్రజల ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు వేసే విధంగా ఎందుకు వేయాలనే అంశాలపై కూడా వివరిస్తూ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని ఈసారి కాంగ్రెస్ 2 ఏళ్లలో చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏ విధంగా చేస్తామనేది మాత్రం వాళ్ళకి వివరిస్తూ కూడా ప్రచారంలో కాంగ్రెస్ దృష్టి చెప్పొచ్చు. శ్రీనివాస్, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. దీనిపై మనకు మరింత ఇన్ఫర్మేషన్ రామ్ నరేష్ కూడా అందుబాటులో ఉన్నారు. రామ్ నరేష్, ఒక విధంగా ఇది కాంగ్రెస్ కి చాలా ప్రెస్టీజియస్ ఎన్నిక. అంటే పార్టీ పరంగా కాకపోయినా సరే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి చాలా బాధ్యత ఉంది, గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఏంటి, ఎలా వెళ్ళబోతుంది, ఎలాంటి వ్యూహాలు రచించబోతోంది కాంగ్రెస్? రామ్ నరేష్. ఇక్కడ ఏదైతే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేది ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అన్నట్టుగా కాకుండా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందన్న యాంగిల్లో ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ ఎన్నికలకు సంబంధించేసి ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇటు కేటీఆర్ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి పక్కాగా వ్యూహాలు అమలు చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను బాకీ కార్డుల రూపంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ కూడా కాంగ్రెస్ ఈ హామీలు ఇచ్చింది, ఈ హామీలు మీకు అమలు చేయడం లేదు కాబట్టి కాంగ్రెస్ మోసం చేస్తుంది. అంటే ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయడం లేదు. అదేవిధంగా ఇప్పుడు కంటోన్మెంట్ సంబంధించేసి కంటోన్మెంట్ ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదు. అదేవిధంగా గెలిచాక మేము అన్ని హామీలు అమలు చేస్తామన్నారు, కానీ కంటోన్మెంట్ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ఏదైతే 6000 ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు అవి ఇవ్వలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు అవి ఇవ్వలేదు. అదేవిధంగా 1000 కోట్ల నిధులు తీసుకువస్తామన్నారు అవన్నీ కూడా ఇవ్వలేదు. ఈ అన్ని అంశాలను కూడా అంటే హామీలు ఇవ్వడం, అదేవిధంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీలను మోసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నైజంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కంటోన్మెంట్ కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి అయితే పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
జరిగింది. ఇప్పటికే బాకీ కార్డుతో ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ కార్డుతో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే కంటోన్మెంట్ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటు జూబ్లీహిల్స్ లోకి పంపించేసి అక్కడ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయలేదు, అక్కడ మోసం చేసిందనే అంశాన్ని ఇక్కడ తెర మీద తీసుకొచ్చే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మరోవైపు పార్టీలో పెద్ద ఎత్తున అయితే ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇటు బీజేపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున అయితే ప్రతిరోజు కూడా చేరికలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రచార సరళిని ఎప్పటికప్పుడు వార్ రూమ్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, అదేవిధంగా కార్పొరేటర్లతో కేటీఆర్ ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఎందుకంటే మొన్న కేసీఆర్ తో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా వెళ్ళాలి అంటే రోడ్ షోలు కానీ, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు కానీ, బస్తీ వాసులతో మమేకం అవ్వడానికి ఇంకా ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలనే దానికి సంబంధించి ఈరోజు ఒక కీలక మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ప్రచారానికి వస్తే అక్కడ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా బాకీ కార్డులు ముందు పెట్టేసి మీరు ఈ హామీలు ఇచ్చారు ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి నిలదీయాలంటూ కూడా ప్రజల్ని సమాయత్తం చేసేందుకు ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మైనార్టీల సంక్షేమానికి 10 ఏళ్లలో ఏ కార్యక్రమాలు చేశామో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పేసినారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించేసి మైనార్టీ ఓట్లు అంటే దాదాపు 1,01,000 ఓట్లు ఉంటే దాంట్లో 1,30,000 ఓట్లు మైనార్టీల ఓట్లే ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. ఆ ఓట్లు ఎవరి వైపు పడితే వారికే విజయం లభిస్తుంది కాబట్టి ఆ దిశగానే మైనార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు అయితే ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇటు మైనార్టీలు అటువైపు వెళ్తారా లేకపోతే బీఆర్ఎస్ వైపు ఉంటారా అనే దానికి సంబంధించి ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీలకు సంబంధించేసి మహమూద్ అలీకి కానీ, అదేవిధంగా ఇతర నేతలకు పెద్ద ఎత్తున కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఇచ్చాము. ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మైనార్టీలకు ఒక శాఖ కూడా కేటాయించలేదు కాబట్టి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మైనార్టీ ఓట్లు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్కగా వ్యూహాన్ని అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. రామనరేష్ మీరు అలాగే హోల్డ్ లోనండి. శ్రీనివాస్ ఏంటి ఒక విధంగా ఒక రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎన్నిక మాత్రం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అంటే గెలిస్తే క్రెడిట్ ఎవరెవరు, ఓడిపోతేనే బాధ్యత అనేది వేస్తారు, మీ వల్లే ఓడిపోయింది అనేది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి అంత సపోర్ట్ రావట్లేదు అనేది అంటే మంచి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డిని ఒక విధంగా అంటే బలవంతుడిని కొద్దిగా బలహీనం చేసే పనిగా కూడా హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని చూస్తున్నాం. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించి హైకమాండ్ వద్ద తన బలం ఏంటో చూపెట్టుకోవాలి అన్న ఒక మంచి అవకాశం రేవంత్ రెడ్డి గారికి. సో ఎలా ఉండబోతోంది అనేది అంటారు శ్రీనివాస్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రేవంత్ రెడ్డి పూర్తిగా తన భుజస్కంధాల మీద వేసుకుని చెప్పొచ్చు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలుస్తామని మొదటి నుండి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకోవడంతో పాటు ఆ రిపోర్ట్ల ఆధారంగా కూడా ఎక్కడ నేతల్ని పంపిస్తూ కూడా అక్కడ ఆ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కూడా, అదేవిధంగా ఆ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి పథకాలకు సంబంధించిన అంశాలను వివరించే విధంగా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సో అదేవిధంగా అందుకే ముందు నుండే ముగ్గురు మంత్రుల్ని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా 18 మంది కార్పొరేషన్లను కోఆర్డినేటర్లుగా నియమిస్తూ మొత్తం అక్కడికి ఏదైతే ఆ నియోజకవర్గం మొత్తం కలెదిరిగే విధంగా కూడా ఆ నియోజకవర్గంలో అన్ని ఈ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు మొత్తం ప్రచారం చేసే విధంగా కూడా దిశానిర్దేశం చేసి ఎప్పటికప్పుడు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఆయనకు అంటే పట్టుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆయనకు అన్ని ఆ నియోజకవర్గంలో ఎక్కడ ఏ విధంగా పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా ఆయన పట్టున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమా ఉంది. అదేవిధంగా ఇప్పటికీ అంటే నేతలకు కూడా నిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది, కానీ ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే విధంగా చేయాలని కూడా చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా మరొక వైపు ఏంటంటే ఇప్పటికే బీఆర్ఎస్ బాకీ కార్డులు అంటే అభివృద్ధి ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదంటూ కూడా బీఆర్ఎస్ బాకీ కార్డులతో ప్రజల్లో కాంగ్రెస్ నిలదీయాలని కూడా చేస్తుంది. మరోవైపు ఇప్పటికే కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎప్పటికప్పుడు ఏదైతే ప్రతి విమర్శలు కూడా నేతల మధ్య చేసుకుంటున్న నేపథ్యంలో కూడా అభివృద్ధి 10 ఏళ్లలో మీరేం అభివృద్ధి చేశారు, మేము 2 ఏళ్లలో మేము చేశాం ఛాలెంజ్ అని కూడా సవాళ్ళు విసురుతున్న పరిస్థితి. ఏదైతే డిబేట్లకు సిద్ధమంటూ కూడా ప్రతి సవాళ్ళు విసురుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇటు అంటే కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఎందుకు బలం చేకూర్చే అంశం ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ అంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంది. ఖచ్చితంగా మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కే పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కూడా
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాలు కూడా పేద ప్రజలకు, పేద ముస్లిం మైనార్టీలకు కూడా ఈ అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్కి ఖచ్చితంగా అనుకూలిస్తాయంటూ కూడా భావిస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే కూడా ఇటు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా కాంగ్రెస్కి బహిరంగ మద్దతు ఇస్తున్నాం కూడా చెప్పిన నేపథ్యం. ఎందుకంటే అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. గతంలో కూడా ఈ నవీన్ యాదవ్ అభ్యర్థి ఎంఐఎం నుండి కూడా పోటీ చేసిన నేపథ్యం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్లో అభ్యర్థిగా నవీన్ యాదవ్కు బలమందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో కూడా సీఎం ఖచ్చితంగా గెలిచి తీరుతామనే నమ్మకంతో ఉన్నారు. హైకమాండ్ కూడా ఈ ఎన్నికని ఛాలెంజ్గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ ఉప ఎన్నిక గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డికి క్రెడిట్ వస్తుంది. ఉప ఎన్నిక ఒకవేళ కాంగ్రెస్ చేజారిపోతే మాత్రం అది కూడా సీఎం రేవంత్ రెడ్డికి అపవాదం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఆ విధంగానే ఇటు పార్టీతో పాటు ఇటు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కూడా రెగ్యులర్గా జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో, అదేవిధంగా ఇటు కోఆర్డినేటర్లు ఉన్నారో వాళ్ళందరితో జూమ్ సమావేశంలో కూడా దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్లే విధంగా, వాళ్ళ ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టే విధంగా కూడా అంటే ప్రధానంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఆ నియోజకవర్గంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయలేదు, మనం ఏం చేయబోతున్నాం అనేది ప్రజల్లోకి వివరించాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామనే ఒక నమ్మకంతో ఉన్నారు. సో ఈ క్రమంలో కూడా ఆ విధంగానే ముందుకు పోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి కూడా వెళ్లారు. హైకమాండ్ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. సో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించేందుకు కూడా పిలిచిన నేపథ్యంలో కూడా హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ హైకమాండ్ కూడా రిపోర్ట్ తెప్పించుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అదేవిధంగా పిసిసితో కూడా చర్చిస్తుందని కూడా చెప్పొచ్చు. శ్రీనివాస్, మీరు అలాగే హోల్డ్ లో నుండి. రామ్ నరేష్, ముఖ్యంగా మనం నామినేషన్స్ పరంగా చూసుకుంటే రామ్ నరేష్ 2009లో 13 మందితో మొత్తానికి పోటీలో ఉన్నారు. ఇప్పుడు 2025కి వచ్చేసరికి 58 మంది పోటీలో ఉన్నారు. అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఒక పెంచింది అనుకోవచ్చా? ఈ యొక్క 58 మంది నామినేషన్స్ సంబంధించి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది అంటారు? ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గతంలో 13 మంది పోటీ చేశారు, ఇప్పుడు 58 మంది పోటీ చేశారు. ఆ పోటీ చేసిన వాళ్ళంతా కూడా ఫార్మాసిటీ బాధితులుగానే, అదేవిధంగా RRR బాధితులు, అదేవిధంగా గ్రూప్ 1 అభ్యర్థులు, అదేవిధంగా నిరుద్యోగ యువత, అదేవిధంగా మాల సంఘానికి సంబంధించిన సంబంధించిన నేతలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అంటే ఇటు RRR బాధితులేమో తమ భూములు పోతున్నాయి, ప్రభుత్వం ఏదైతే పాత అలైన్మెంట్ అమలు చేయడం లేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా నామినేషన్లు వేశారు. అదేవిధంగా ఇటు ఫార్మాసిటీ బాధితులు కూడా, ఫార్మాసిటీ గతంలో కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీని ప్రకటించారు, ఇప్పుడు ఆ ఫార్మాసిటీని రద్దు చేయడం కూడా అక్కడ రైతులంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మరోవైపు నిరుద్యోగ యువత కూడా ఏదైతే తమకు ఇస్తాన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అదేవిధంగా ఇటు గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ సమస్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేయడం జరిగింది. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ సంబంధించిన ఓట్లను చీల్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే నామినేషన్లు వేసిన వారు ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు కూడా ఒక రకంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో నామినేషన్లు అంటే 58 మంది నామినేషన్లు వేశారంటేనే అక్కడ ప్రధాన పార్టీలు 3 అభ్యర్థులు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన వారే ఉన్నారు. కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా అంటే వాళ్ళకు వచ్చే ఎన్ని ఓట్లు వస్తాయనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రాజు, రామ్ నరేష్, మరి మాగంటి ఆశయాలను నేను నెరవేరుస్తాను అని చెప్పని సునీత్ అంటున్నారు, మరో పక్కన సానుభూతి అంటున్నారు. కానీ మరో పక్కన మజ్లీస్కి కాంగ్రెస్లో ప్రాధాన్యత లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క ముస్లిమ్స్ ఓట్లు అంటే మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్కి వస్తాయంటున్నారు. కానీ బీఆర్ఎస్ మరి ఏ ధైర్యంతో ముందుకు వెళ్తోంది? కానీ అంటే మరి 3 సార్లుగా గోపీనాథ్ గెలిచారు, కానీ నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడా జరగలేదు అని వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ విధంగా దీన్ని ఒక విధంగా పాజిటివ్గా ఎలా తీసుకెళ్లబోతోంది? ప్రజలకి బీఆర్ఎస్ వైపు ఏమైనా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందా? ఏమైనా టర్న్ అయ్యే అవకాశం ఉంటుందా? సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి ఏమైనా బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఉన్నాయంటారా? రామ్ నరేష్, ఇక్కడ రాజు ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ఒక సానుభూతిని మాత్రమే నమ్ముకొని అంటే ఎన్నికలకు పోలేదు. ఏదైతే మాగంటి గోపీనాథ్ 10 ఏళ్ల పాటు అంటే దాదాపు 3 టర్మ్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆయన గతంలో ఫస్ట్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి అక్కడ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత అకాల మరణం వల్ల ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయనకి ప్రజల్లో కానీ అదేవిధంగా బస్తీ వాసుల్లో మాగంటి
గోపీనాథ్ పట్ల అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది. అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడా అభివృద్ధి జరగలేదు, కానీ ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. నియోజకవర్గానికి అవసరమైన నిధులు కానీ, అదేవిధంగా మంచినీటి సమస్యను తొలగించడం కానీ, రోడ్లకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నో వాటన్నిటిని కూడా తొలగించుకుంటూ ఒక్కొక్క అంశాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి. అందుకే ఆయనకి 3 సార్లు గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన అంటే గ్రేటర్ హైదరాబాద్ లో తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నా అవన్నీ కూడా తమ గెలుపుకు దోహదం చేస్తాయి. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పదవులు ఇచ్చారు. అంటే మహమూద్ అలీని హోమ్ మినిస్టర్ గా చేశారు. అదేవిధంగా మైనార్టీలకు కొన్ని శాఖలు కేటాయించడం కానీ, అదేవిధంగా ముస్లింలకు షాదీ ముబారక్ కానీ, ముస్లిం రంజాన్ తోఫా కానీ ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి అవన్నీ కూడా మైనార్టీల సంక్షేమం కోసం పనిచేశాము. ఈ అంశాన్ని మైనార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకైతే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నా ఆ హామీలు అమలు చేయలేదు. గతంలో ఏదైతే 6 గ్యారెంటీలు అదేవిధంగా 420 హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీలు అమలు చేయలేదు. అదేవిధంగా కంటైన్మెంట్ ఎన్నికల ముందు కూడా హామీలు ఇచ్చారు, అక్కడ గెలిచిన తర్వాత ఆ హామీలు అమలు చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుంది కానీ గెలిచిన తర్వాత అమలు చేయదు అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. దాని ద్వారానే తమకు ఓట్లు పడతాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి అంశాన్ని ఎక్కువగా తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆమె పొలిటికల్ గా ఎక్కువ యాక్టివ్ గా లేకపోయినప్పటికీ కూడా మొత్తం పార్టీ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా పార్టీ అండగా ఉంటూ కేటీఆర్ భుజాల మీద వేసుకొని ఈ ప్రచార కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ గెలుపు చాలా బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 0కే పరిమితమైన నేపథ్యంలో ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు ఏవైతున్నా చాలా కీలకంగా ఉన్నాయి. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనుక గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది, అది బీఆర్ఎస్ వైపు ప్రజలు